సార్ ఇప్పుడు మన హైదరాబాద్లో మీరు చూసుకుంటే ట్రాఫిక్ ఏ లెవెల్లో ఉన్నదో మీకు తెలుసు. ఎక్కడికైనా వెళ్ళాలంటే పెరుగుతూనే వస్తుంది అర్బన్ సిటీస్. చెప్పండి. అయితే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇండివిజువల్ సిస్టమ్ని ఎలాగా ఎదుర్కొనాలి అన్న క్వశ్చన్లోని యూజువలీ ట్రాఫిక్ పోలీస్ ఇప్పుడు చలాన్ కొడతాడు సార్. ఒక 1000 రూపాయలు నో పార్కింగ్ ప్లేస్లోని కారు ఏదో పెట్టామని 1000 రూపాయలు చలాన్ కొడతారు. కొట్టిన తర్వాత సరే 200 ఇస్తే చలాన్ తీసుకోను, మీరు వెళ్ళిపోవచ్చు 200 ఇస్తే అని అంటాడు. ఒక 30,000 సంపాదించే నెలకి పర్సన్ వాట్ విల్ హీ డూ? హీ విల్ ఆబ్వియస్లీ చూస్ ది ఈజీ వే. 200 ఇచ్చేసి వెళ్ళిపోదారా బాబు నాకు ఎందుకని అనుకుంటాడు. ఇలాంటి సిట్యువేషన్లు మనకి రోజు వస్తాయి. మనం సిస్టమ్ తోటి ఓడిపోతూనే ఉంటాం. సో యాజ్ అ సిటిజన్ హౌ కెన్ ఐ ఫైట్ విత్ ద సిస్టమ్? వెరీ గుడ్ క్వశ్చన్. దాంతోపాటు ఇంకోటి జరుగుతుంది. కొన్ని చలాన్లు పెడితే అది 10,000 15,000 ఎంతో కట్టరు. ఎలాగో వెంటనే ఏదో ప్రభుత్వం వాళ్ళు నువ్వు 10% కట్టు అంతా మాఫీ చేస్తూ ఉంటున్నారు. ఇదేదో డిస్కౌంట్ లాగా. అరే చలాన్లు వేసేది, పెనాల్టీ వేసేది డబ్బు సంపాదించడం కోసం కాదు. మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తే నష్టం అవుతుంది ఆలోచనతో మళ్ళీ ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయరని చెప్పని. అది లేకుండా ఇది కూడా రాజకీయంలో భాగమైంది. వీళ్ళందరూ కూడా మనకు ఓటేరాము, అందుకని డిస్కౌంట్ ఇచ్చేద్దాం, లేకపోతే వాళ్ళని వేవ్ చేసేద్దాం పెనాల్టీలు. చాలా విచిత్రమైంది. చివరికి ఏమవుతుంది, ఏడాదికి హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఇంటర్సెక్షన్లలో 70-80 మంది చచ్చిపోతున్నారు. 400-500 మంది తీవ్రంగా గాయపడుతున్నారు. నగరంలోనే చెప్పేది. దేశంలో 2 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. అత్యధికులు యువత, నిండు ప్రాణాలు, జీవితవంతం ఉన్నవాళ్ళు. ఎంతోమంది తల్లిదండ్రులు ఆ పుత్రశోకానికి గురవుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ దగ్గర నుంచి చివరికి వీళ్ళని ప్లీజ్ చేద్దాం ఓట్లు పోతాయన్న భయంతో వాళ్ళు ప్రాణాలు తీసేస్తున్నారు. ఏం చేయాలి? ముందు గుడ్ న్యూస్. బెంగళూరులో ట్రాఫిక్ అందరికీ తెలుసు. నేను 20-25 ఏళ్ల క్రితం బెంగళూరు దేశం అంతా నేను నెలకు 30 రోజులు ప్రయాణాలు చేసేవాడిని. రాష్ట్రం లోపల ప్రధానంగాను, బట్ దేశం అంతటా కూడా విస్తృతంగా దాదాపు ప్రతిరోజు. కొన్నిసార్లు నేను ట్రైన్లో ఎక్కడి నుంచో వస్తే, మీ వైజాగ్ నుంచో మరో చోట నుంచి వస్తే, మా శ్రీమతి రిసీవ్ చేసుకునేది తన కారులో. ట్రైన్లోనే నేను మొహం కట్టుకొని రెడీ అయ్యేవాడిని. కారులో కూర్చున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చేది తన పాపం ఇంటి నుంచి. పొద్దున్నే 5 గంటలకే తయారు చేసి కారులో గబా బ్రేక్ఫాస్ట్ చేసేసి కారులోనే బట్టలు మార్చేసుకుని ఫ్రెష్ బట్టలు తీసుకుని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ డ్రైవ్ చేసేది ఆమె. నన్ను ఎయిర్పోర్ట్లో నేను ఫ్లైట్ ఎక్కేవాడిని. ఇంతగా ప్రయాణం విపరీతంగా. ఆ రోజుల్లో బెంగళూరు వెళితే నాకు రోజుకు 4-5 ఈవెంట్స్ ఉండేవి, ఏదో ఒక కార్యక్రమాలు, పబ్లిక్ ఈవెంట్స్. ఇవాళ ఒక్క ఈవెంట్ కంటే మీరు ఎక్కువ పెట్టుకుంటే అది నెక్స్ట్ ఈవెంట్కి వెళ్తానని నమ్మకం లేదు మీకు. కరెక్ట్. హైదరాబాద్ ఇప్పుడు బెంగళూరుతో పోటీ పడడం నాకు ఇష్టం, కానీ ట్రాఫిక్ నాశనం చేయడంలో పోటీ పడుతున్నాం. అవును అవును. బెంగళూరు నాకు ఇష్టమైన నగరం, హైదరాబాద్ మన నగరం. మనం ఆరోగ్యకరంగా పోటీ పడదాం, కానీ ట్రాఫిక్ నాశనం కావట్లేనా? కానీ బెంగళూరుకు లేని సదుపాయం మనకున్నది. బెంగళూరులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఏ కారణం ఉన్నా కానీ గత 30 ఏళ్ళుగా వాళ్ళు హైదరాబాద్లో చేసిన పట్టు కూడా చేయాలి. రోడ్లు అటౌట్ చేయడం కానీ, మెట్రో కానీ, లేకపోతే ఇతర ఏర్పాట్లు కానీ, ఔటర్ రింగ్ రోడ్ లాంటివి కానీ జరగల. మనకు అవన్నీ జరిగినాయి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. రాజకీయ పార్టీ ఎన్ని లోపాలు ఉన్నా కూడా హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి రాజశేఖర గారి ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా ఈ 30-35 ఏళ్లలో ఒక మంచి ప్రమాణం, కనీసం ఇండియన్ స్టాండర్డ్స్లో. ఏదో మీరు అమెరికాతోనో బ్రిటన్తోనో, బ్రిటన్ బహుశా మంచి ఎగ్జాంపుల్ కాదేమో ఈ రోజుల్లో, బ్రిటన్ పాపం కొద్ది క్షీణిస్తుంది, లేకపోతే జపాన్తోనో మనం పోలికి లేదు, కానీ ఖచ్చితంగా చేశారు. కానీ ఉపయోగించుకోవట్లే. 22,000 కోట్ల రూపాయలతో, ఇది నిజమైన నంబర్, ఇది 22,000 కోట్ల రూపాయలతో మెట్రో వచ్చింది మనకి, 67 కిలోమీటర్లతో. పాపం ఎల్ఎన్టీ వాళ్ళు చేతులు కాల్చుకున్నారు, ఏదో మంచి పని చేద్దామని చెప్పారు. అది పక్కన పెట్టేద్దాం, దాని గురించి అట్లా. మీరు ఎప్పుడు చూసినా మెట్రో క్లిక్కిల్స్ ఉంటుంది. నేను ఒకరోజు ఆ మెట్రో వారికి ఫోన్ చేశాను, ఏమంటే మరి ట్రాఫిక్ ఏమో అధ్వాన్నంగా ఉంది, మెట్రో ఏమో క్లిక్కిరిసిపోయింది, ఫ్రీక్వెన్సీ పెంచవచ్చు కదా, ప్రపంచం అంతా కూడా 6 నిమిషానికి ఒక ట్రైన్ వెళ్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 22,000 కోట్లు ఖర్చు పెట్టాం కదా, ఎందుకు చేయట్లేదు చెప్పంటే, సిగ్గుపడుతున్నాం సార్, మెట్రో వాళ్ళు డబ్బులు రాక, ఎల్ఎన్టీ వాళ్ళు ఎవరైతే ఎల్ఎన్టీ ఇప్పుడు మన దాకా ఓన్ చేశారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారని చెప్పన్నారు, వాళ్ళు వడ్డీలు కూడా కట్టలేకపోయిన పరిస్థితుల్లో అదనంగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు షేర్ హోల్డర్ నష్టం జరిగింది. 22,000 కోట్లు ఖర్చు పెట్టాక మేము కనుక మీరు చెప్పినట్టుగా ఫ్రీక్వెన్సీ పెంచాలంటే 10 ట్రైన్స్ కావాలి మాకు టు స్టార్ట్ విత్. 10 ట్రైన్స్కి 30 కోచ్లు, ట్రైన్కి 3 కోచ్లు పెడతారు హైదరాబాద్ సగటున.
ఒక్కొక్క కోచి 10 కోట్ల రూపాయలు, 30 బదులు 300 కోట్లు. ఈ 300 కోట్లు లేక 22,000 కోట్లు పెట్టిన పెట్టుబడి వృధా అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం 2-3 వేల కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి వాళ్ళకి ఒప్పందం ప్రకారం. పోనీ ఆ బకాయిలు ఇవ్వలేము, 300 కోట్లు సాఫ్ట్ లోన్గా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్గా ఇచ్చి 5-10 ఏళ్ళ తర్వాత కట్టండి, సిటీ ట్రాఫిక్ని బాగు చేయండి, ఫ్రీక్వెన్సీ పెంచండి అనొచ్చు కదా. పోనీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? తెలంగాణ ప్రభుత్వం రోజుకు పెట్టే ఖర్చు, రోజుకి యువతంతా అర్థం చేసుకోవాలి, హైదరాబాద్ యువత ట్రాఫిక్లో నరకం అనిపిస్తున్న వాళ్ళు రోజుకు పెట్టే ఖర్చు 850 కోట్ల రూపాయలు. ఆదివారం సెలవు రోజు, రేపు ఎల్లుండో దీపావళి వస్తుంది, రేపు ఆదివారం, అన్ని రోజులు కలిపి అలా కాకుండా వర్కింగ్ డేస్ లెక్కడితే రోజుకు దాదాపుగా 1,500-2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 300 కోట్లు హైదరాబాద్లో నరకంగా ఉన్న ట్రాఫిక్ మార్చడానికి డబ్బులు లేవు. కానీ 50,000 కోట్లతో 1,00,000 కోట్లతో కొత్తగా మెట్రోలు పెడతా ఉంటున్నారు, దానికి డబ్బులు ఉన్నాయి. ఎందుకు ఏమిటో నేను మీకు చెప్పక్కర్లేక, మేడమే తలకేమంటే మనకు అర్థమైపోతుంది ఏం జరుగుతుందని చెప్పారు. ఒకటది ఉన్న వనరులని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. 2, ఔటర్ రింగ్ రోడ్ అద్భుతమైనది ఉన్నది, దానికి ప్యారలల్గా ఇంకో మెట్రో తెస్తూ ఉంటారు కొందరు. అరే మెట్రోనా లేకపోతే మంచి క్వాలిటీ బస్సా మరొకటి ఈత కాదు, క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి. మెట్రో పెడితే 300 కోట్లు అవుతుంది కిలోమీటర్కి, బస్సు పెడితే బస్సు 1 కోటి రూపాయలు అవుతుంది. రోడ్డు ఆల్రెడీ ఉంది మనకి, 7,000 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇంకా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కర్లా, బస్సులు వేయటమే. ఎన్ని బస్సులు కూడా అన్ని బస్సులు వేసుకోవచ్చు, మనకు దానిలో ఆసక్తి లేదు. ఒక 500 కోట్లు 500 బస్సులు పెట్టచ్చు, దానిలో ఇంట్రెస్ట్ ఏముంది, మజా ఏముంది. 50 కిలోమీటర్లకి ఇంకో 20,000 కోట్లు ఖర్చు పెట్టేసి మెట్రో వేస్తే దానిలో మజా ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా సిటీస్లో మీరు చూడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టు మీకు మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులు మూటికి ఒకే సంస్థ ఉంటుంది, ఒకే ఓనర్షిప్, ఒకే టికెట్టు. ఆ టికెట్తో దీనిలో వెళ్ళొచ్చు, మళ్ళీ నెక్స్ట్ స్టాప్తో ఇది దీనిలోకి ఎక్కచ్చు. వాటి మధ్య టోటల్ కోఆర్డినేషన్. మెట్రో దిగ్గానే మీరు బస్సు ఎక్కడం, లేకపోతే మధ్యలో రైలు ఎంఎంటీఎస్ ఉంది. దాని ఎంఎంటీఎస్కి మీకు కిలోమీటర్కి 20-30 కోట్లు అయిపోతుంది. దానికి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇవ్వాలి, దానికి మన డబ్బులు లేవు. సమన్వయ లోపం. లాస్ట్ మైల్ కనెక్టివిటీ 70% ఆఫ్ ది కాస్ట్ అండ్ టైం. ట్రావెల్లో మీరు ఇక్కడి నుంచి పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలనుకోండి, 70% ఆఫ్ ది కాస్ట్ అండ్ టైం ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీ. మీ ఇంటి నుంచి లేదా మీ ఆఫీస్ నుంచి నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి వెళ్ళటం ఎట్లాగా, లాస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి మళ్ళీ ఇల్లు ఆఫీస్కి వెళ్ళటం ఎట్లాగా, 70% టైం అండ్ కాస్ట్. ప్రపంచం ఏం చేశారు, ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఏమీ చేయట్లేదు, ఇవన్నీ లో హ్యాంగింగ్ ఫ్రూట్, పెద్ద ఖర్చు ఉండదు, చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేయొచ్చు అంతే. అన్నీ ఉన్నాయి మనకు అదృష్టం కొద్ది. ఇవి చేస్తే ఎంఎంటీఎస్ ఇంకా విస్తరించవచ్చు. అది చెయ్యనేమో ఇంకో 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు బేరాలు పెరుగుతాం, దానిలో తినేయచ్చు అని చెప్పిన రకరకాల కారణాలుగా. ఇక ట్రాఫిక్ రూల్ ఎన్ఫోర్స్మెంట్. ఇప్పుడు మనకేమవుతుందంటే మంచి క్వాలిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే అసలు మనం ప్రైవేట్ వెహికల్ వాడం. మీరు న్యూయార్క్ సిటీలో ఉన్నారనుకోండి, మీరు ఇతర దేశాలు చూసుంటారు, న్యూయార్క్లో దాదాపు ఎవరు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాడితే మూర్ఖులు అవుతారు. నేను ఒక 1 year బ్యాక్ సింగపూర్ వెళ్ళాను సార్. అక్కడ ఒకటే కార్డు, బస్ ఎక్కచ్చు, మెట్రో ఎక్కచ్చు. అంటే ఐఎమ్ హ్యాపీ టు వాక్ టు దోస్ ప్లేసెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో. ఇక్కడ నేను ఒక్కసారి కూడా బస్ ఆ స్థాయి వస్తే ఏమవుతుందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రిలయబుల్గా ఉన్నప్పుడు, క్వాలిటీ ఉన్నప్పుడు, టైంలీగా వెళ్తుంది, క్వాలిటీ కంఫర్ట్ ఉన్నప్పుడు ఇంకా కార్లు అవసరం ఉండదు. అప్పుడు సింగపూర్లో మీరు గమనించారు లేదు, కారు చాలా మాడిపోతుంది. కారు కొనాలంటే విపరీతమైన ట్యాక్సేషన్. వాళ్ళు మనకంటే సంపద తక్కువ ఉంది కాదు, బుద్ధి లేక కాదు. కారులతో మీరు తల్లకిందులుగా తపస్సు చేసినా, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా కూడా రోడ్డు మొత్తాన్ని ఆక్యుపై చేస్తాయి. ట్రాఫిక్ కంజెషన్ అనివార్యం. హైదరాబాద్లో మీకు 25-30 లక్షల వెహికల్స్ ఉన్నాయి, దానిలో కార్లు బహుశా ఒక 20-25% ఉన్నాయి, మిగతావి 2 వీలర్స్. మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇన్ని లక్షల వెహికల్స్ రోడ్డు మీదకి వస్తే మీరు ఏం చేయలేరు, దేవుడు కూడా ఏం చేయలేడు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మనం అనుకున్న రీతిలో సంధానించడము, సమన్వయం చేయడము, ఎఫిషియన్సీ పెంచడం తప్ప ఇంకో మార్గం లేదు. కానీ మందేమంది విచ్చు ముందా చెట్టు ముందా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుపడేదాకా మనం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వదులుకున్నాం.
అది బాగు చేయాలంటే ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. ప్రభుత్వం దాని గురించి పట్టించుకోదు. ఇప్పుడు నూనె ట్రాఫిక్ ఎన్ఫోర్స్ చేస్తున్నారా? నేను పొద్దున్న 5:30 6 గంటలకి, ఇప్పుడైతే ఈ సీజన్లో 6 గంటలకి, ఎండాకాలం అయితే 5:30కి ఇంట్లో బయలుదేరుతాం కేబీఆర్ పార్క్లో వాకింగ్ కోసం. మేము 4 వెళ్తాం, రెండు కుటుంబాల దంపతులు. మా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తుంటారు. మా ఇంటి దగ్గర పంజాగుట్ట ఇంటర్సెక్షన్, ట్రాఫిక్ ఇంటర్సెక్షన్ పక్కనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్, పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. అక్కడ గ్రీన్ వస్తుంది, మనకు 15-20 సెకండ్లే ఉంటుంది ఆ టైంలో. మనకు గ్రీన్ వచ్చిందిగా వెళ్ళబోతుంటే అడ్డంగా రెడ్ ఉన్నప్పుడు 60 కిలోమీటర్ల స్పీడ్తో బస్సు వెళ్ళిపోతుంది, లేకపోతే ఇంకో వెహికల్ వెళ్ళిపోతుంది. ప్రతిరోజు ప్రాణాలు అరచేతులు పెట్టుకోవాలి. గుండె ఆగిపోయినంత పని అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ లేదు. పార్కింగ్ ఎప్పుడో 35-40 ఏళ్ల క్రితం నేను సహకార బ్యాంకులో ఎండీగా పనిచేస్తుండగా జీపీఓ దగ్గర లేకపోతే హ్యాబిట్స్లో మాకు ఆఫీస్ ఉండేది. ఎన్టీ రామారావు గారు పాత ఇల్లు, సొంత ఇల్లు ఉంది, దాని పక్కనే ఉండేది మా ఆఫీసు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ది. కాబట్టి ఆ దారి నుంచి వెళ్తుండేవాళ్ళం. అక్కడ జీపీఓ ఉంది, హైదరాబాద్లో జీపీఓ పోస్టల్ డిపార్ట్మెంట్ సెక్టర్. దాని ఎదురుగా ఆ రోజుల్లో మల్టీ స్టోరీ పార్కింగ్ కట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క కారు పార్క్ చేయాలి అక్కడ. ఎన్ఫోర్స్మెంట్ లేదు. రోడ్డు మీద ఫ్రీగా పార్కింగ్ ఉంటే అడ్డు లేనప్పుడు అక్కడికి పోయి ఎవడొస్తాడు? పార్కింగ్ కావచ్చు, ట్రాఫిక్ రూల్స్ కావచ్చు. నేను మొట్టమొదటిసారిగా నేను చెప్పాను కదా నెదర్లాండ్స్ వెళ్ళానని చెప్పిన దేశం బయటికి. అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్ళిన రోజున ఒక చిన్న టౌన్లో వాహినంగానే ఒక పట్టణం ఉన్నది, చిన్న టౌన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, అక్కడ మాకు బస. ఆ రోజు సాయంత్రం మాకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అందరూ ఇండియా నుంచి వెళ్ళాం, సహకార బ్యాంకుల నుంచి. 5 గంటలు సాయంత్రం, ఒక్క వెహికల్ లేదు రోడ్డు మీద. వాళ్ళంతా కూడా బుద్ధిగా పనిచేసుకునే సమాజం, మనలాగా 11ంటికి లేచి అలా చేసే సమాజం కాదు. వాళ్ళు పొద్దున్న 7 గంటలకు పనికి వెళ్ళిపోతారు, 4 గంటలకల్లా పని పూర్తి అయిపోతుంది, వెంటనే ఇంటికి వెళ్ళిపోతారు, అర్లీగా భోజనం చేస్తారు వీక్ డే అయితే, మళ్ళీ మర్నాడు పొద్దుకు రెడీ అవుతారు. ఒక్క వెహికల్ లేదు రోడ్డు మీద, నిర్మానుష్యంగా ఉంది. అంత చిన్న టౌన్ అది, 30-40 వేల జనాభా నడుతుంది. మనందరికీ ఈ దేశం అలవాటు కదా, టకటక రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాం. రోడ్డు దాటి అవతల మాకు ఒక బిల్డింగ్లో రిసెప్షన్ ఉంది, ఒక 200-300 గజాల దూరంలో. అక్కడ డచ్ లేడీ ఒక ఆమె మమ్మల్ని ఎస్కాట్ చేస్తున్నది. ఆమె పేమెంట్ మీద నుంచి జెంటిల్మెన్ ప్లీజ్ వెయిట్ అంది. మేమందరం కొంచెం సిగ్గుపడి స్కూల్ పిల్లలాగా వెనక్కి వచ్చాం. మళ్ళీ చెప్తున్నా, రోడ్డు మీద ఒక్క వెహికల్ లేదు, ఒక్క వాహనం లేదు. ఆవిడ ఆ జీబ్రా క్రాసింగ్ దగ్గర వాక్ సైన్ కోసం బటన్ ప్రెస్ చేసింది. 1 మినిట్ ఫుల్గా వెయిట్ చేసాం, అది గ్రీన్ వచ్చేదాకా. అప్పుడు క్రాస్ చేసాం. అక్కడున్న 15 రోజులు ఒక్కడం కూడా మేము ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయాలి. హైదరాబాద్ వచ్చాం. ఆ రోజుల్లో మా శ్రీమతికి నాకు ఫియట్ కార్ ఉండేది, నేను డ్రైవ్ చేస్తున్నా. 3-4 రోజులు మా శ్రీమతి డ్రైవ్ చేస్తున్నా. ఏం చేస్తున్నారు మీరు అంతే, డ్రైవింగ్ ఏంటి అని చెప్పాను. అంటే హార్న్ కొట్టట్లేదు, అక్కడ ఎవరు హార్న్ కొట్టరు, ప్రాణాపాయ స్థితి ఉంటుంది తప్ప హాంకింగ్ అనేది ఉండదు. మనకేదో ట్రాఫిక్లో అక్కడ రెడ్ లైట్ ఉంటే వీడు హార్న్ కొడుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలీదు. లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేకింగ్ లేదు, ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం లేదు, అన్నీ పద్ధతి ప్రకారం పెడుతున్నాం. రూల్స్ ఫాలో అవుతున్నాను రాదా, మరి ఇది మనం చేయాలి కదా. అక్కడ ఆ దేశంలో చూసానంటే ఎట్లయితే మనం వెళ్ళినట్టే అని చెప్పి నేను పక్కకి తప్పుకోమని డ్రైవింగ్ సీట్కి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు డ్రైవింగ్ సీట్ అవ్వాలి. ఇప్పుడు కూడా మా శ్రీమతి కార్ డ్రైవ్ చేస్తున్నాం మేతో వెళితే. అంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో కాకపోతే నాకేమీ భయం లేనప్పుడు, మీరు పెనాల్టీస్ వేవ్ చేస్తున్నప్పుడు, రూల్స్ ఎన్ఫోర్స్ చేయనప్పుడు, మరి ట్రాఫిక్ రూల్ పాటించేవాడు వెనకబడిపోయి పాటించని వాడు ముందుకెళ్ళిపోతున్నప్పుడు కాలక్రమేణా అందరూ ఇదంతేనా దారిని పోతారు. లెటరింగ్, మీరు సింగపూర్లో అన్నారు, స్ట్రీట్ లెటరింగ్ కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ రూల్స్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు. అంచేత సమగ్రంగా ఆలోచించాలి. ఎన్ఫోర్స్మెంట్ అవసరం, కానీ ఎన్ఫోర్స్మెంట్ వల్ల కూడా సరిపోదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ చేయాలి. 1.5 జనాభా వచ్చేసిన తర్వాత ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి ప్రైవేట్ వెహికల్ అఫోర్డబుల్ కదా. అప్పుడు కారు కానీ స్కూటర్ కానీ లేని కుటుంబం లేదు. దాదాపుగా 100% కుటుంబాలకి కనీసం 2 వీలర్ అన్నా ఉంది. మనకు అదృష్టం కొద్దీ మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్లో మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అంగట్లో అన్నీ ఉన్నాయి, ఎల్లుడి నోట్లేస్ అని తప్ప. ఒక మంచి విషయం మొట్టమొదటిసారిగా పబ్లిక్గా చెప్తాను, అందుకని నాకు చాలా కోపంగా ఉంది.